హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా రెడ్డి లాక్స్ అండ్ కలెక్షన్స్ అండి. ఈరోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, దానికోసం అమ్మవారి కోసం ప్రసాదానికని సేమియా పాయసం చేసి చూపిద్దామని 1 కప్ సేమియా, కొంచెం తక్కువ షుగర్, కాజు, కిస్మిస్, ఇలాచి, నెయ్యి. దీనికోసము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నా, చిన్న కడాయి పెట్టుకున్నా. ఇందులో 4 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. ఇవి జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుందాము. చిన్న కడాయి పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకున్నాను, 4-5 స్పూన్లు. జీడిపప్పు, నెయ్యి వేడైంది, జీడిపప్పులు వేయించుకుందాం. గోల్డ్ కలర్ అయిపోయినాయిగా, ఇప్పుడు తీద్దాము. కిస్మిస్ తొందరగా వేగుతుంది కదా, ఇప్పుడు వేసుకుంటా. స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. కిస్మిస్ నల్లగా అయితే అనేసి తొందరగా వేగిపోతాయి కిస్మిస్ వచ్చేసి. ఇందులో సేమియా వేసుకుందాం వేయించడానికి. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యిలోనే 1 కప్ సేమియా వేసుకుందాము. ఇలా నేతిలో సిమ్మ పైన పెట్టుకొని సేమియాని వేయించుకుందాము. ఇలా గోల్డ్ కలర్ రానివ్వాలి, నేతిలో బాగా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా నెయ్యిలో గోల్డ్ కలర్ వచ్చే వరకు సేమియా బాగా వేయించుకోవాలి. వేయించి తీసుకున్నాం కదా, తర్వాత ఒక గిన్నె పెట్టుకుందాము. ఇందులో ఈ కప్పుతో తీసుకున్నాం కదా, నేను ఈ కప్పుతో వాటర్ వేస్తున్నాను. మీ ఇష్టం, దీన్ని తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను 1.5 వేస్తున్నా. పాలు వేసుకుంటాను తర్వాత సేమియా ఉడకడానికి. 1.5 కప్ వాటర్ వేసినాం కదా, ఇందులో సేమియా వేసి వాటర్లో ఉడికిద్దాము. ఇది బాగా ఉడికినాక పాలు వేసుకున్నాము. ఇలా వాటర్లో సేమియా ఉడకాలి. ఉడికినాక షుగర్ వేసుకోవాలి, ఇంకా కొద్దిగా ఉడకాలి. ఉడికిన దాంట్లో ఇలాచి, షుగర్ వేసుకోవాలి. ఉడికింది సేమియా వాటర్లో, ఇలా కలుపుకోవాలి. వాటర్ వేసి సేమియా ఉడికించినాక షుగరు ఇలా చేసుకున్నాం కదా, ఉడికింది. ఇప్పుడు ఇందులో పాలు వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి ఇందులో పాలు వేడి చేసి చల్లార్చుకున్న పాలు, మీ ఇష్టం, మీరు పల్సగా కావాలా చిక్కగా కావాలా దాన్ని బట్టి పాలు యాడ్ చేసుకోండి. ఫైనల్గా సేమియా పాయసం రెడీ అయింది. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో కాజు, కిస్మిస్ ఇవి వేసుకుందాము. వేడి వేడి అమ్మవారికి నైవేద్యానికి సేమియా పాయసం రెడీ. ఈ సేమియా పాయసం నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Sound.com